8వ వచనాన్ని చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. ఇక్కడ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, కృపచేతనే మీరు రక్షించబడ్డారు, దాన్ని మీరు విశ్వసించారు, దానివల్లే ఈ రక్షణ కలిగింది. ఇది దేవుని వరమే, ఇది మీ వల్ల కలిగింది ఏమీ కాదు అని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన వల్ల ఏమీ కాకుండా దేవుడే మన రక్షణని సంపూర్ణం చేశాడు. మన వల్ల ఏదీ కావడం లేదు, ఏది మనం చెయ్యనక్కరలేకుండా, ఏ మంచి పనో ఏ గొప్ప పనో మనం చేసి ఈ రక్షణను సంపాదించుకోలే అక్కరలేకుండా ఉచితముగా దేవుడు ఒక వరంగా మనకి ఈ రక్షణ అనుగ్రహించాడు. ఇది కేవలం దేవుని కృప వల్లే జరిగింది. అది మన జీవితాల్లోకి ఎలాగ ప్రవేశించింది అంటే, కేవలం నమ్మడం వల్ల ప్రవేశించింది. కేవలం మనము నమ్మడం వల్ల ప్రవేశించింది. ఈరోజు ఈ సత్యాన్ని ప్రతి దేవుని బిడ్డ గమనించాలి. నీవేదో ఉపవాసం ఉంటున్నావని, నీవేదో భక్తి చేస్తున్నావని, నువ్వేదో త్యాగం చేస్తున్నావని, నీవేదో వైరాగ్యం కలిగి ఉన్నావని, లేకపోతే నువ్వు అది చేసావని ఇది చేసావని దేవుడు నిన్ను ప్రేమించలేదు. దేవుడు తన రక్షణ నీకు ఇవ్వలేదు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఆయన కృపను బట్టి నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ ఎడల ప్రేమ కలిగి, ఆయన నీ ఎడల కరుణ కలిగి, ఆయన నీ ఎడల చాలి కలిగి నీకు రక్షణ ఇచ్చాడు. కానీ నువ్వు ఏదైనా ఒక మంచి పని చేస్తావని దేవుడి రక్షణ ఇవ్వలేదు. అందుకనే చెప్తున్నాడు, నీకు కలిగిన ఈ రక్షణ కానీ, నీకు కలిగిన ఈ నిత్య జీవం కానీ, నీకు కలిగిన ఈ ఆశీర్వాదం కానీ, ఇదంతా ఎలా వచ్చింది అంటే, అది దేవుడు నీ మీద చూపిన కృప. ఇది దేవుని వరమై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్మిన వెంటనే దాన్ని ఏం చేస్తున్నావు అంటే పొందుకుంటున్నావు, దాన్ని అనుభవిస్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా సరే దేవునిలో నుండి నీకు ఏది రావాలన్నా కూడా నువ్వేం చేయనక్కరలేదు. ఏం చేయాలి అంటే ఆయన్ని గట్టిగా నమ్మడం అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సర్కస్ నడిపించే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ఒక నది చీలే స్థలంలో ఈ చివర ఒక కర్ర పెట్టాడు, ఆ చివర ఒక కర్ర పెట్టాడు. ఆ రెండిట్లకి మయాన ఒక పెద్ద తాడు కట్టాడు. కట్టి ఏం చేస్తున్నాడంటే, ఈ చివరి నుండి ఆ చివరి వరకు తాడు మీద నడిచి వచ్చేస్తున్నాడు. తాడు మీద నడిచి వచ్చేస్తూ ఉంటే అందరూ చూసి ఏం చేస్తున్నారంటే చప్పట్లు కొడుతున్నారు. ఒక అటు నుండి ఇటు వచ్చేసేటప్పటికి అందరూ చప్పట్లు కొట్టారు. మళ్ళీ ఇటు నుండి అటు వెళ్ళేటప్పటికి అందరూ చప్పట్లు కొట్టారు. తరువాత దాని మీద నుంచుని అతను ఒక పెద్ద బరువుని తల మీద ఎట్టుకొని ఇటు నుండి నడిచాడు. మరలా అందరూ చప్పట్లు కొట్టారు. నేను మరలా అటు వెళ్ళగలనని మీ అందరికీ మీరందరూ నమ్ముతున్నారా అని అడిగాడు. నమ్ముతున్నామని చప్పట్లు కొట్టారు. మరలా అటు నుండి ఇటు ఏం చేశాడంటే, ఆ పెద్ద తల మీద రాయి పెట్టుకుని అటు నుండి ఇటు వచ్చేస్తాడు. ఎవరు చూసినా గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. చాలా సులభంగా తాడు మీద నడిచేస్తున్నారు అని అందరూ జేజేలు చెప్తున్నారు. కానీ అయితే ఏం చేశాడంటే, మీరు అందరు నమ్ముతున్నారంటే అందరూ చేతులు ఎత్తేస్తారు, మేము నమ్ముతున్నాము అని. అయితే మీలో ఒకళ్ళు రండి, నా భుజం మీద ఎక్కండి, నేను మిమ్మల్ని ఇటు నుండి అటు ఆ ఒడ్డుకి తీసుకుపోతాను అన్నాడు. తీసుకెళ్ళిపోతాను అంటే అందరూ నువ్వెళ్ళంటే నువ్వెళ్ళని తోసుకుంటున్నారు. కానీ ఎవ్వరు కూడా అతని వీపి మీద ఎక్కిన వాళ్ళు లేరు. నా భుజాల మీద ఎవరైనా మీలో ఒకళ్ళు ఎక్కిరండి, నేను మిమ్మల్ని
అక్కడ నుండి ఇక్కడికి తీసుకుపోతాను అంటే ఎవ్వరు రావడం లేదు, ఎవ్వరు రావడం లేదు. చివరికి ఒక 15 సంవత్సరాల కుర్రోడు పరుగుని ఎక్కడి నుండో పరిగెట్టుకుని వచ్చి నేను వస్తానని చెప్పాడు. చెప్పేటప్పటికి వెంటనే అందరూ అంటున్నారు, నీకు భయం వేయడం లేదా, నీకు భయం లేదా, నువ్వు పడిపోతావేమోనని నీకు అనుమానం రావడం లేదా అంటే అతడు చెప్పాడు, ఆ తీసుకెళ్ళే వ్యక్తి మా నాన్నే. ఆ తీసుకెళ్ళే వ్యక్తి ఎవరు? ఆ సర్కాస్ చేసే వ్యక్తి మా నాన్నే. కాబట్టి నేను పడిపోతే మా నాన్నే వచ్చి నన్ను తీసుకుపోతాడు. కాబట్టి నాకు అలాంటి భయాలు ఏమీ లేవు, అలాంటి అనుమానాలు ఏమీ లేవు. ఎందుకంటే మా నాన్న నన్ను ఎప్పుడూ కూడా ఏం చేయడు, పడేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని, దేవుణ్ణి నమ్మలేని ప్రజలు ఉన్నారు. దేవుడి గురించి అవునమ్మా దేవుడేనమ్మా, ఆయన గొప్పోడమ్మా, ఆయన మంచోడమ్మా అంటారు. కానీ ఆయన చెప్పినట్లు చేస్తే నా జీవితానికి ఆశీర్వాదం, నా జీవితానికి అదే క్షేమం, అదే మేలు అనే సంగతిని పూర్తిగా విస్మరిస్తారు. దేవుణ్ణి మనము నమ్మేటప్పుడు ఆయన్ని పరిపూర్ణంగా నమ్మవలసి ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు భుజాల మీద ఎక్కిన ఆ కొడుకుని ఆ తండ్రి సురక్షితంగా అటు తీసుకెళ్ళాడు, సురక్షితంగా ఒడ్డుకి చేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నిన్ను దేవుడు తన బిడ్డగా స్వీకరిస్తున్నాడు, నీవు పరిపూర్ణంగా ఆయన్ని నమ్మాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప నీ జీవితం మీద ఎలా పనిచేస్తుంది అంటే, ఏదో ఒక భక్తునిగా, ఒక విశ్వాసిగా, లేకపోతే ఒక ప్రసగా దేవుడు చూడడం లేదు. కానీ దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో, నన్ను ఎందరూ అంగీకరించారో వారందరూ, నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు నా కుమారులు అవ్వడానికి వాళ్ళకి యోగ్యతనిచ్చాను. చదవమ్మది. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. దేవుని పిల్లలవుటకు అధికారాన్ని ఇచ్చాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ నమ్మకం ఎలా ఉండాలి అంటే, నీ విశ్వాసం ఎలా ఉండాలి అంటే, నీవు తండ్రి దగ్గర ఉన్నాను అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. తండ్రి, హల్లెలూయా. ఏ తండ్రి, ఏ మంచి తండ్రి. అందుకనే ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, ఏ మంచి తండ్రి చెడ్డ ఈవిని ఇవ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి తండ్రి మంచి ఈవినిస్తాడు. చదవండి. మీరు చెడ్డవారయుండియు, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తారు. మీరు చెడ్డవారైనా మీ పిల్లలకి ఏం చేస్తారు? మంచి ఈవులు ఇస్తారు. నీ కొడుకు నీ కూతురు కాబట్టి ఒక నిజమైన తండ్రి హృదయములో కలిగే ప్రేమ ఎలా ఉంటుంది అంటే, నేను కూలి పని చేసుకున్నా నా కొడుకు కలెక్టర్ అవ్వాలనే ఉంటుంది, నేను ఎంత కష్టపడినా నా కొడుకు సుఖపడాలనే ఉంటుంది. ఇది తండ్రి హృదయం. దేవునికి స్తోత్రం. ఒక నిజమైన తండ్రి హృదయం. ఏ త్రాగుబోతో, ఏ తిరుగుబోతో, దెయ్యాలు పట్టినవాడో, ఏ అక్రమంగా ప్రవర్తిస్తాడు. కానీ ఒక మంచి తండ్రి హృదయ లక్షణం ఏంటి అంటే, నేను కష్టపడినా నా బిడ్డ ఏం చేయాలి? సుఖపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి ఏమిస్తున్నారు? మంచి ఈవులని ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అయిన నేను నిశ్చయంగా మీకు మంచి ఈవులని ఇస్తాను. హల్లెలూయా. మీరు ఎవరి దగ్గరికి వచ్చారో, ఎవరిని నమ్మారో, ఎవరిని దేవుడుగా ప్రభువుగా అంగీకరించారో, ఆయన తన్ను విశ్వసించిన వారిని ఏం చేసుకుంటున్నాడట? తన నమ్మిన వారిని పిల్లలుగా చేసుకునే అధికారాన్ని వారికి ఇచ్చాడట. హల్లెలూయా. ఏమయ్యాం మనము? ఆయనకి ఏమయ్యాం? పిల్లలమయ్యాం. ఇప్పుడు మనం ఎవరు ఆయనకి? అందరూ గట్టిగా చెప్పండి, నేను దేవుని కూతుర్ని.
నేను దేవుని కొడుకుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని కూతురివే, ఎప్పటికీ దేవుని కూతురివే, ఎన్నటెన్నటికీ దేవుని కూతురివే. అలాగ నేను దేవుని కూతుర్ని అయిపోయానండి అంటే, యేసుని నువ్వు దేవుడిగా నమ్మితే ఆయన కొడుకువి, ఆయన కూతురు అయిపోయావు. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి కూడా నేను దేవుని కూతుర్ని అవ్వాలంటే, దేవుని కొడుకుని అవ్వాలంటే, నేను కాళ్ళు కిందకెట్టి కాళ్ళు పైకెట్టి తల కిందకెళ్ళి తపస్సు చేయాలేమో, లేకపోతే అది చెయ్యాలేమో, ఇది చెయ్యాలేమో. దేవుని బిడ్డలారా, ఏదీ లేదు. నీవు ఆయన్ని నమ్మితే చాలు. దేవునికి స్తోత్రం. యేసుని నీవు అంగీకరిస్తే చాలు. యేసు మీద దేవుడని, నా దేవుడని నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని చెబుతావో, ఆయన నా కోసం మరణించాడు, ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా కోసం ఈ లోకంలో జీవించాడు, ఇన్ని శ్రమలు నా కోసం అనుభవించాడు, ఆయన సమాధి చేయబడి 3వ దినాన నా కోసం లేచిపోయాడు. హల్లెలూయా. ఇదే సంపూర్ణ ఉపదేశమై ఉంది. అంతేకాదు, ఇప్పుడు పరమునకు వెళ్ళిన ఉద్దేశం కూడా దేవునిది ఏమై ఉంది అంటే, ఆయన పరలోకానికి కూడా నీకు ప్రధాన యాజకుడుగా ఉండడానికి, నీకు విజ్ఞాపనకర్తగా ఉండడానికే దేవుడు నియమించుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి అని అడిగితే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆయన నీకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు అంటే, ఒక వ్యక్తి పాపం చేసి ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక పశువుని తీసుకుని, ఒక నిర్దోషమైన పశువుని తీసి దాని మీద చేతులు పెట్టించి, ఇక నా పాపం అంతా ఇది మోస్తుంది అని గొర్రె మీద చేయి పెట్టించి ఆ గొర్రెను బలిగా ఇస్తాడు. ఆ గొర్రెను బలిగా ఇచ్చేస్తాడు. ఇది ప్రధాన యాజకుడి యొక్క పని. అయితే యేసు ప్రభు ఏదో గొర్రెను రక్తం చిందించి నీ పాపాన్ని క్షమించలేదు, కానీ తనను తానే బలిగా చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయన నీ పాపం కోసం బలిపశువయ్యి ఆయన రక్తాన్ని కార్చాడు. ఇప్పుడు ఎవరు యేసయ్య దగ్గరికి వెళ్ళినా ఆయన రక్తం చేత, ఆయన చేతుల్లోండి వచ్చే రక్తం చేత, ఆయన ముఖము నుండి కారుతున్న రక్తం చేత, ఆయన వీపు నుండి కారుతున్న రక్తం చేత నిన్నేం చేస్తున్నాడు అంటే, దేవుని బిడ్డ కడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంత ఘోర పాపివైనా ఆయన తన రక్తం చేత కడుగుతున్నాడు. అంతేకాదు, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి అంటే, నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడట. నీ కొరకు ఏం చేస్తున్నాడు చెప్పండి? విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థన అనేది ఎందుకంటే, ఒక వ్యక్తి సాతాను చేతుల్లో పడకుండా కాపాడబడడానికి. ఆ ప్రార్థన ఎవరు చేస్తున్నారు నీ నిమిత్తము అంటే, ఈ లోకంలో తిరుగుతున్న దుష్టుడి చేతుల్లో నువ్వు పడకూడదని దేవుడే ప్రార్థనలు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డ, దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఉన్నావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మడం వలన, నీ విశ్వాసం వలన నా కృపను బట్టి నేను ఉచితముగా నీకేం చేశాను? ఈ రక్షణ అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక దేవుని బిడ్డగా నీవు నీ తండ్రి దేవుడని గుర్తించి నీవు నమ్మి ఆయన్ని ఏం చేయాలి అంటే విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. అలా విశ్వాసం ఉంచినప్పుడు నీవు దేవుని రక్షణలో ఎల్లప్పుడూ నిలిచి ఉండగలుగుతావు. చూడండి, మనము దేనిని నమ్మాలి అంటే, రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం సెలవిస్తుంది. చూడండి, రోమాపత్రిక. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. హల్లెలూయా. నీవు దేవుణ్ణి నమ్మినప్పుడు
నీవు మొట్టమొదటిగా ఆయన నీ కొరకు కార్చిన రక్తాన్ని నమ్మాలి. నీ కొరకు కార్చిన రక్తాన్ని నమ్మాలి. దేవుని బిడ్డ, దేవుడు రక్తం నీ కొరకే కార్చబడింది. నిన్ను శుద్ధీకరించడానికే కార్చబడింది. నీ ఆత్మ ప్రాణ శరీరంలో ఉన్న మాలిన్యాన్ని తొలగించడానికే కార్చబడింది. నిన్ను పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికే దేవుడు రక్తం కార్చబడింది. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా చెప్పే మాట ఏంటి అంటే, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ రక్తంలో కడుక్కున్న వాళ్ళు. హల్లెలూయా. చూడండి, మనం ప్రకటన గ్రంథం చూద్దాం. అక్కడికి వెళ్ళిన వారందరూ కూడా రక్తంలో కడుక్కున్నారట. చదవమ్మ 7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుని, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకున్నారు. కాబట్టి నీ కోసం, నీ శుద్ధీకరణ కోసం, నీ విడుదల కోసం దేవుడిచ్చిన రక్తాన్ని మీరు ఏం చేయాలి అంటే, ఆ రక్తంలో కడుక్కోవడం విషయంలో ఒక పని కలిగి ఉండాలి. ఇది నా కోసం చిందించబడిన యేసయ్య రక్తం. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తం నీ కోసం చిందించబడిందని నువ్వు నమ్మడం, దానిలో నీ జీవితాన్ని కడుక్కోవడం అనే క్రియ ఎవరైతే చేస్తారో వారు నీతిమంతులు అని పిలువబడతారు. హల్లెలూయా. క్రీస్తు రక్తం వల్ల ఉచితంగా మీరు ఏమైపోతున్నారు? నీతిమంతులైపోతున్నారు. పరలోకంలో చేరిన సమూహానికి అంతటికి వీళ్ళు ఎలాగ వచ్చారు అంటే, ఒకే మాటలో చెప్పబడింది. వీళ్ళు ఆ పని చేశారు, వీళ్ళు ఈ పని చేశారు, వీళ్ళు అలా చేశారు, ఇలా చేశారు కాదు, వీళ్ళు రక్తంలో కడగబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని నీతి నీకు కావాలంటే, దేవుని పరిశుద్ధత నీకు కావాలంటే నీవు రక్తముతో కడగబడే వ్యక్తిగా ఉండాలి. దేవుణ్ణి నమ్మే తండ్రిగా, దేవుణ్ణి నమ్మే ప్రతి వారు, ప్రభువా నీ రక్తములో కడగండి, నీ రక్తం నా కోసమే అని చెప్పగలిగిన వాళ్ళు దేవుని బిడ్డలారా అద్భుతమైన నీతిని, దేవుని నీతిని కలిగి ఉండగలుగుతారు. అద్భుతమైన పరిశుద్ధతను దేవునిలో కలిగి ఉండగలుగుతారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు దేవుని ఒకరోజు ఒక గొప్ప దైవజనుడు కూర్చుని బైబిల్ వాక్యాన్ని చదువుతూ ఉంటే సాతాను అతని దగ్గరికి వచ్చిందట. సాతాను అతని దగ్గరికి వచ్చి, నీకు నీ తప్పులేంటో నీకు తెలుసా, నీ లోపాలేంటో నీకు తెలుసా, నీ పాపాలేంటో నీకు తెలుసా, నీ బలహీనతలు ఏంటో నీకు తెలుసా అని అడుగుతుందట. అడుగుతూ ఉంటే అవును నాకు తెలుసు అంటే వాటన్నిటినీ రాయి అని చెప్తా ఉంది. ఈ దైవజనుడు ఏం చేశాడు అంటే వాటన్నిటినీ వ్రాయడం మొదలుపెట్టాడు. నేను పలానా రోజు ఇలా అబద్ధం ఆడాను, పలానా రోజు పలానా వాళ్ళను మోసగించాను, ఇలాగన్నీ రాసుకొని పోతా ఉంటే అది వేల సంఖ్యలోకి వచ్చిందట. మరి ఇన్ని తప్పులు చేసిన నిన్ను దేవుడు క్షమించేస్తాడు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకుంటానని అనుకుంటున్నావా? నువ్వు పొరపాటు పడుతున్నావు. నిన్ను దేవుడు ఏం చేయడు? క్షమించడు అంటుందట. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో అతడు ఏం చేయాలి దాని గురించి సాతానికి, తన దేవుని మీద ఉన్న నమ్మకానికి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా తను ఏ పెన్నుతో ఆ తప్పులు రాశాడో ఆ సిరాబుడ్డి ఆ పేపర్ మీద ఒలిగిపోయిందట. పేపర్ మీద ఒలిగిపోయేటప్పటికి మొత్తం అంతా తడిసిపోయి మొద్దయిపోయి అతను రాసిన అక్షరాలు ఏమయ్యాయి? కనబడకుండా పోయాయి. అప్పుడు అతని మనస్సులో దేవుడు ఈ తలంపు పెట్టాడట, ఈ సిరాతో ఈ పేపర్ మీద ఉన్న అక్షరాలు పోతే నా రక్తంతో నీ పాపాలు పోలేదనుకుంటున్నావా? నా రక్తంలో నీ పాపాలన్నీ పోయాయి. దేవునికి స్తోత్రం. అందుకే కదా నేను రక్తం కార్చాను, అందుకే కదా నా శరీరం అంతా
అంతటి నుండి నీ కొరకు రక్తం చిందించాను. అది ఎక్కడో ఒక దగ్గర కన్నం పెడితే వచ్చిన రక్తం కాదు, అది దేవుని బిడ్డలారా యేసయ్య చేతుల్లోండి రక్తం కారుతుంది, కాళ్ళ నుండి రక్తం కారుతుంది, ఆయన శరీరం అంతటి నుండి రక్తం కారుతుంది, తల నుండి రక్తం కారుతుంది, చెంపల నుండి రక్తం కారుతూ ఉంది. చివరికి పక్కలో బళ్ళముతో ముడిచినప్పుడు అక్కడ నుండి కూడా ధారలుగా రక్తం కారుతుంది. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో ఒక పశువుని వధించేటప్పుడు, బలి పశువుని, అది రక్తం చిందించడానికి దాన్ని ఏ రీతిగా అయితే శరీరంలో ఉన్న రక్తం అంతా అది తీసివేయబడతాదో అలాగా యేసు ప్రభువులో ఉన్న రక్తం అంతా కార్చబడింది. ఆ దేవుడిలో నుండి చివరిగా వచ్చింది ఏంటి అంటే ఆ రక్తం పోయి నీరు రావడం మొదలుపెట్టింది. ఆ రక్తం వల్ల నీకు శుద్ధీకరణ కలిగింది. దేవునికి స్తోత్రం. వందనాలు పరిశుద్ధాత్ముడా, వందనాలు పరిశుద్ధాత్ముడా. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీ ప్రేమకి వందనాలు, నీ ప్రేమకు వందనాలు. అయ్యా అందరూ చెప్పండి, యేసు ప్రేమ ప్రవహిస్తుంది. ఆయన నీ మంచి తండ్రి అయి ఉన్నాడు, ఆయన మంచి తండ్రి అయి ఉన్నాడు. ఆయన నమ్మిన నీవు ఈ నాలుగిటిని గట్టిగా పట్టుకో, నీ జీవితం మహిమ జీవితంగా ఉండబోతుంది, ఆశీర్వాదకరమైన జీవితంగా ఉండబోతుంది, అద్భుతమైన జీవితంగా ఉండబోతుంది. ప్రభు దీవెనలలో నువ్వు ఆనందించగలుగుతావు. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ బిడ్డలు నీ అంద ఆనందించుదురుగాక, నీ అంద అతిశయించుదురుగాక, నీ అందు బలపరచబడుదురుగాక, నీలో స్థిరపరచబడుదురుగాక. అయ్యా నీ అందు నిలకడగా జీవించుదురుగాక, నీవిచ్చిన వాటిని గట్టిగా పట్టుకొందురుగాక, వాటిని అనుభవించుదురుగాక. అయ్యా వారి జీవితంలో సంపూర్ణంగా వాటిని పొందుకొందురుగాక. ఆశీర్వదించండి అయ్యా, దీవించండి అయ్యా, మేలుతో నింపండి తండ్రి. నీ వెలుగు కలుగునుగాక, నీ సమాధానమే సునామన వచ్చునుగాక, నీ సంతోషమే సునామన కలుగునుగాక, నీ సమృద్ధి సునామన కలుగునుగాక. మేలు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 28, 29, 30 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించువక్కి మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో డాక్టర్ జయశీలన్ గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించగలరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోలశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985301003, 9494940072 మరియు 73. శ్రీకాళహస్తిలో ఉజ్జీవ సభలు ఏప్రిల్ 29, 30, మే 1వ తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ జబరాజ్ గారు కోయంబత్తూర్, డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివ థామస్ గారు దహించువక్కి మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం క్రైస్ట్ లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, కాసా గార్డెన్, శ్రీకాళహస్తి. మరిన్ని వివరాలకు 9100718761. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా?
విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక మే 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక మే 2వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.